రానున్న 45 రోజుల్లోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎవరైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటే వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తూనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు కోసం ఇటీవల 86 కోట్లు మంజూరు చేశామన్నారు. నియోజకవర్గంలోని చెరువులను, కుంటలను నీటితో నింపుతామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం, దేశం కంటే రెట్టింపు పంట తెలంగాణలో పండుతుందంటే ప్రభుత్వ విధానాల వల్ల, కేసీఆర్ గారు తీసుకున్న చర్యల వల్ల. చెరువులు బాగా చేస్తుంది, చెరువులు కట్టుకుంటుంది, ప్రాజెక్టు పూర్తి చేసుకోబడుతుంది, కడుపు నిండా కనిపిస్తుంది, రైతు బంధు ఇస్తుంది, రైతు బీమా ఇస్తుంది, సకాలంలో ఎరువులు ఇస్తుంది, మార్కెట్ యార్డు కట్టింది, మండలానికి గొడవలు కట్టింది, పండిన పంట గింజ లేకుండా కొంటుంది. ఇదంతా చేస్తుంది. రైతు బంధు ఎంత అద్భుతంగా పడుతుందో మీకు తెలుసు. మనం చూసి నగరగొట్టుకుని ఢిల్లీలో విజయపడు, మనమేమో ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు మన కేసీఆర్ ప్రతి ఎకరానికి ఇచ్చింది. 4 ఎకరాలు ఉంటే 4 పనులు అంతా చేయవచ్చు. కానీ